హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్లో క్రిస్మస్ షాపింగ్, అలాగే మా చర్చిలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మీకు చూపించబోతున్నాను. ఇదొచ్చేసి పీవీపీ అండి. మా వారికి, మా అబ్బాయికి డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. సో, షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా ఒక చిన్న వీడియో అయితే తీశాను. అసలు చాలా బాగా డెకరేట్ చేశారనమాట. మొత్తం స్టార్స్, అలాగే క్రిస్మస్ ట్రీ చాలా బాగుంది. సో, ఇదంతా కూడా కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. చాలా కలర్ఫుల్గా ఉండిందనమాట. మా అబ్బాయికి, మా వారికి మాత్రమే ఇక్కడ తీసుకున్నానండి. నేను వచ్చేసి మెటీరియల్ తీసుకుని డ్రెస్ అయితే స్టిచ్ చేసుకున్నాను. సో, శారీస్ అవి తీసుకున్నా కూడా నేను రెగ్యులర్గా శారీస్ అయితే వేసుకోననమాట. సో, అందుకని నేను మెటీరియల్ తీసుకుని డ్రెస్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ రైట్ సైడ్లో చూపిస్తున్నాను చూడండి, ఇదేనండి నేను తీసుకున్న మెటీరియల్. సో, ఈ మెటీరియల్ని నేను డ్రెస్ లాగా స్టిచ్ చేసుకున్నాను. అలాగే దీనికి ప్యాంట్ వచ్చేసి డిఫరెంట్గా స్టిచ్ చేసుకున్నాను అనమాట. అంటే ప్లాజో ప్యాంట్ని అనార్కలి కటింగ్లో నేను ఇదైతే రెడీ చేసుకున్నాను. చాలా బాగా వచ్చిందనమాట. సో, మెటీరియల్ అయితే ఇదనమాట. ఈ కలర్లో నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి 24th ఈవినింగ్ అండి. నెక్స్ట్ డే నేను చికెన్ దమ్ బిర్యానీ చేద్దామనేసి నేను ముందు రోజు ఈవినింగే ఇదంతా కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో, ఇలా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ అనేది చాలా మంచిగా జ్యూసీగా, అలాగే చాలా సాఫ్ట్గా తయారవుతుంది. సో, అందుకని ముందు రోజే నేను ఇవన్నీ కూడా మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. సో, వీటిలో వచ్చేసి హోల్ గరం మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇలాగా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలండి. అది సాల్ట్ చెక్ చేసినప్పుడు ఎలా ఉండాలంటే కొద్దిగా సాల్టీగానే అనిపించాలి, కొంచెం ఎక్కువగానే అనిపించాలన్నమాట. సో, అలా మనం వేసుకోవడం వల్ల ఏంటంటే అది కుక్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా సాల్ట్ అయితే సరిపోతుందండి. అంటే రైస్ అవన్నీ కూడా వేస్తాం కదా, సో అప్పుడు సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ మ్యారినేషన్లో ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి కంపల్సరీ వేసుకోవాలండి. ఇవి కొంచెం ఎక్కువగా వేసుకోవడం వల్ల ఒక లైట్ స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుందన్నమాట. సో, టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో, నేను ఆనియన్స్ అయితే ముందే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నానండి. సో, అవి మంచిగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర, లెమన్ జ్యూస్, కర్డ్, ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కూడా వేయాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. సో, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే ఆ పీసెస్ని కొంచెం గట్టిగా మ్యాష్ చేసినట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి. సో, అలా చేయడం వల్ల ఏంటంటే ఈ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పడుతుందన్నమాట. సో, అలాగా బాగా మిక్స్ చేసుకొని కంపల్సరీ టేస్ట్ అయితే చూసుకోవాలండి. టేస్ట్ చూసుకున్న తర్వాత ఉప్పు, కారం అవంతా కరెక్ట్గా సరిపోయింది అని అనుకున్న తర్వాత
తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. సో నేను ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి. కొంతమంది ఉప్పు కారాలు తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా. సో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని మీరైతే మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ముందు రోజే మిక్స్ చేసుకోవడం వల్ల మనకి నెక్స్ట్ డే ప్రాసెస్ అనేది చాలా తగ్గుతుందనమాట. సో నెక్స్ట్ డే ఏంటంటే మనం రైస్ ఒకటి నానబెట్టేసుకొని ఆ రైస్ వాటర్లో కొద్దిగా సాల్ట్, అలాగే ఈ హోల్ గరం మసాలా, ఆయిల్ ఇవన్నీ కూడా వేసేసుకొని అది జస్ట్ ఒక 65-70% కుక్ చేసేసుకొని రైస్ని దీని మీద వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమేనండి. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో కాకపోతే ఈ కుకింగ్ ప్రాసెస్ అనేది నేను వీడియో అయితే తీయలేదండి, జస్ట్ ఈ మ్యారినేషన్ ఒకటే చూపించాను. యాక్చువల్గా ఇది నెక్స్ట్ డే నేను కుక్ చేశాను కదా, సో అప్పుడు నేను వీడియో తీయడం అయితే మర్చిపోయానండి. సో అందుకని ఆ ప్రాసెస్ అనేది మీకు క్లియర్గా చెప్పాను. సో మీరు నెక్స్ట్ టైం ఇది ప్రిపేర్ చేసేటప్పుడు నేను ఎలా అయితే చెప్పానో సేమ్ ప్రాసెస్ని మీరు ఫాలో అయితే కనుక చాలా చాలా టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకుని నేను మా వారు మా అబ్బాయి అయితే నైట్ చర్చికి అయితే వెళ్ళిపోయాము. అంబరానికి అంతేలా సంబరాలతో సాగరా, అంబరానికి అంతేలా సంబరాలతో సాగరా, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని. నూతన గీతము నీ పాడిన యేసయ్యా, నీవు చూపిన ప్రేమను ఏ స్థితిలో నైనను సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే, సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే.
యేసయ్యా నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలోనైనను జీవిత భాగస్వామి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చారని తెలుసు. ఈ అన్ని విషయాలు మనకు తెలిసిన విషయాలే. హల్లెలూయా. అయితే 2000 సంవత్సరాల క్రితం ఒక నక్షత్రం ఈ భూమి మీద దిగిందంట. ఎందుకు దిగింది? ఎందుకు దిగిందండి? చెప్పండి, ఎందుకు దిగింది నక్షత్రం? ఎందుకు దిగిందంటే ఈ భూమి మీద ఇంకొక నక్షత్రం పుట్టింది. హల్లెలూయా. ఈ భూమి మీద పుట్టినటువంటి యేసు అనే నక్షత్రాన్ని చూడడానికి పైనుంచి ఒక నక్షత్రం దిగింది. యేసే నక్షత్రమా కదండి? ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 16 వచనం తీయండి. యేసే నక్షత్రం కాదో చూపిస్తారు. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 16 వచనం. యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. గట్టిగా చెప్పలు కొట్టి హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఏముంటదంటే ద బ్రైట్ అండ్ స్టార్ అని రాయబడింది. ఏమండి? ద బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్ కదమ్మా. మరి ఈ భూమి మీద ఒక నక్షత్రంగా పుట్టాడంట. నక్షత్రము చంద్రుడి కంటే సూర్యుడి కంటే పెద్దది, కానీ అన్నిటికంటే చిన్నదిగా కనబడుతుంది. అన్నిట్లో కల్లా మరి పెద్దదైన నక్షత్రం చిన్నదిగా ఎలా కనబడుతుందో, మరి ప్రపంచంలో పెద్దవాడైన దేవుడు చిన్నవాడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. గట్టిగా చెప్పలు కొట్టి హల్లెలూయా. కుమారుడితో పాటు వెనకాల ఎవరు వస్తారంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు ఆయన పంపబడిన వాడిగా వచ్చాడంట. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, సర్వశక్తిగల దైవమా, విత్తబడిన వర్తమానం మా జీవితంలో ప్రయోజనకరంగా మారడానికి సహాయం చేయండి. నువ్వు పుట్టినవాడు కాదు, పంపబడిన దేవుడివి. పాత నిబంధనలు ఆయా కాలాల్లో ప్రత్యక్షపరచబడింది నీవే నాయన. తండ్రి అయిన దేవుడు ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఎక్కడ ప్రత్యక్షమైన మీరు మాత్రమే ప్రత్యక్షమయ్యారు. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఆచార సంబంధంగా ఏది మేము చేసినా అది నిష్ప్రయోజనమే, కానీ ఆత్మ సంబంధం మేము కట్టబడినప్పుడు అది మా జీవితానికి ప్రయోజనకరం. అట్లాగూ మమ్మల్ని గురువల్పని వేడుకొచ్చున్నాను. మా వేషధారం చూసే దేవుడు కాదు నాయన, బయట విషయాలు గ్రహించి నాయన వాటిని నాయన పరిగణలోకి తీసుకునే దేవుడు కాదు. మా హృదయంతరంగాలు చూస్తున్న దేవుడు. మా జీవితంలో మీరు అనుగ్రహించిన రక్షణ బట్టి స్తోత్రం. మా అందరి జీవితంలో నాయన క్రిస్మస్ పర్వదినాన్ని అనుగ్రహించారు, రక్షణ అనే క్రిస్మస్ ను అనుగ్రహించారు. అందరి బట్టి స్తోత్రాలు, స్తోత్రాలు. ఆ రక్షణలో మేము నాయన మమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు, ఆ పిలుపుని మేము నాయన తుదముట్టించడానికి తగిన శక్తిని, ఆత్మను మా జీవితంలో మేము కలుగు చేయమని వేడుకొంచున్నాను. ఆ పరిపక్వతలోనికి, ఆ పరిపూర్ణతలోనికి నాయన, ఆ పెద్దరికంలోనికి నాయన, ఆ ఉన్నతమైన స్థితిగతుల్లోనికి, అధిక మహిమలోనికి, ఆ కృపలోకి మమ్మల్ని నడిపించమని యేసు శక్తి గల నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, కన్నియ మరియమ్మ గర్భమందున, కన్నియ మరియమ్మ
మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనేడి నామమందున ఇమ్మానుయేలనేడి నామమందున. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా ఒక హల్లెలూయా చెప్దాం. We wish you happy Christmas. Happy Christmas. Hallelujah. Hallelujah. అందాల తారారుదించే నాలో అంబర అవతారమూర్తి. అందాల తార అరుదించే నాపై అంబర ఇలా ఊపుతూ అవతారమూర్తి యేసయ్యని ఆవాని చాటుచు విశ్వాసయాత్రదూరమెంతైన విందుగా దోచెను. వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమున. యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి. అందాల తార అరుదించే నాపై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి ఆవాని చాటుచు. అందాల తార అరుదించే నాలో అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి ఆవాని చాటుచు. హల్లెలూయా. మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. నిన్నే చేస్తుందిరా బాబా. సమయం ఇది. మరి ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్న తర్వాత మనకి న్యూ ఇయర్ వర్షిప్ కూడా ఉంటుంది. దాని నిమిత్తం కూడా ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ప్రత్యేకమైన వాగ్దానాలతో ప్రభు మనల్ని ఎదుర్కోబోతున్నారా. 2025వ
సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే ఈరోజు అనమాట, క్రిస్మస్ రోజు. నేను ముందే చికెన్ అనేది మ్యారినేట్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోయిందనమాట. సో ఫైనల్గా దమ్ బిర్యానీ రెడీ అయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి. సో వేడి వేడిగా దమ్ బిర్యానీ చాలా టెంప్టింగ్గా ఉంది చూడడానికి. సో దమ్ బిర్యానీ ఎప్పుడైనా సరే రెడీ అయిపోయిన తర్వాత ఒకేసారి మిక్స్ చేయకూడదండి. ఇలాగా సైడ్స్ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు బిర్యానీ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. కాకపోతే మీకు చెప్పాలని ఒకసారి ఇలాగ గరిటెతోటి తీసి చూపిస్తున్నాను. సో అంటే ఒకవేళ కొంచెం వాటరీగా అనిపిస్తే అది మళ్ళీ కొద్దిసేపు స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. సో అలా చెక్ చేసుకోవాలని చూపిస్తున్నాను. సో ఇక్కడైతే కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. అసలు వాటరీగా అయితే అసలు ఏం లేదనమాట, మంచిగా కుక్ అయిపోయింది. సో ఇలాగా ఈ బిర్యానీ రైస్ని కొద్దిగా సైడ్ నుంచి తీసుకుంటూ ఇలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతేగాని పులావ్ లాగా మొత్తం ఒకేసారి మిక్స్ చేసేయకూడదండి. దమ్ బిర్యానీ ఎప్పుడైనా సరే సైడ్ నుంచి కొద్దిగా తీసుకుంటూ సర్వ్ చేసుకోవాలన్నమాట. సో అలా చేయడం వల్లే కొద్దిగా వైట్ రైస్ అలాగే మసాలా రైస్ అవి సపరేట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా, రైస్ అయితే చక్కగా పొడిలాడుతూ వచ్చింది. అలాగే ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు చెప్పండి మళ్ళా. హాయ్ నాయనమ్మా, బాగుందా? హ్యాపీ ఎక్స్మస్, హ్యాపీ ఎక్స్మస్, హ్యాపీ ఎక్స్మస్, హ్యాపీ క్రిస్మస్ అందరికీ. బిర్యానీ, దమ్ బిర్యానీ. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.